మిషన్ భగీరథలో భాగంగా నాదర్గుల్లో 1500 KL దాదాపు 2 కోట్ల వ్యయంతో 2 వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ శ్రీశైలం యాదవ్, జలమండలి అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి నల్లా ఉండాలి, నల్లలో మంచినీళ్ళు రావాలనే సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. మొన్న సమ్మర్లో మంచినీటి సమస్య చూసినప్పుడు మిషన్ భగీరథ అనే ప్రాజెక్టు లేకపోయి ఉండుంటే అసలు గ్రామాలలో మంచినీళ్ళకి కొట్టుకునే పరిస్థితి వచ్చేది. అలాంటిది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పుష్కలమైన వాటర్ ప్రతి ఇంటికి వస్తున్నాయంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆలోచనకి అది సజీవ రూపం. ఈరోజు మన నియోజకవర్గంలో, మహేష్ నియోజకవర్గంలో కూడా ఆ రోజు మొదలుపెట్టిన పనులు అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ ఈరోజు వాటి ఫలాలు ప్రజలకు అందించే దిశలో ఈరోజు 2 ట్యాంక్స్ పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించి ఇనాగ్రేషన్ చేసుకుంటూ సరౌండింగ్లో ఉన్న కాలనీస్ అన్నిటి కూడా వాటర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా డైరెక్ట్గా కొన్ని కాలనీస్లలో ఇస్తున్నా. ఈ రిజర్వాయర్స్ కంప్లీట్ కావడంతో ఇంకా కొంత వెసులుబాటు కలిగి అందరికీ కూడా ఇవ్వగలుగుతా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు మహేష్ నియోజకవర్గంలోనే ఒక 300 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకుంటూ వచ్చారు. 19 వాటర్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి కంప్లీట్ అవుతా ఉన్నాయి, ఇంకొక 2-3 పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తాం. ఇవన్నీ పూర్తి అయిపోతే మొన్న సమ్మర్లో ఏదైతే మంచినీటి సమస్య ఎదుర్కొన్నారో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో మీర్పేట కావచ్చు, జిల్లెలూరు కావచ్చు, బడంపేట కావచ్చు, భవిష్యత్తులో మంచినీటి సమస్య లేకుండా ఉండడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం.